మళ్ళీ ఇక్కడికి రండి. యోహాను సువార్త 18. యేసు ఈ మాటలు చెప్పి తన శిష్యులతో కూడా కెద్రోను వాగుగా వెళ్ళాడు. అక్కడ ఒక తోట ఉండేది. దాంట్లోనికి ఆయన తన శిష్యులతో కూడా వెళ్ళాడు. యేసు తన శిష్యులతో పలుమారు అక్కడికి వెళ్ళుచుండువాడు కనుక ఇదే మాట మనం ఇందాక చదువుకుంటున్నాము. వాడుక చొప్పున అని అన్నాడు. ఆయన అప్పగించిన యూదాను ఆ స్థలం తెలిసి ఉండేది. అంటే వీళ్ళు తరచుగా అక్కడికి వెళ్ళేటువంటి వారు కాబట్టి ఈ ప్లేస్ అగ్గినట్టుని ఏంటి అనేటువంటిది యూదాకు కూడా తెలిసింది. కావున యూదా సైనికులను ప్రధాన యాజకులు పరిసయ్యులు పంపిన బండ్ ప్రముఖులను వెంట పెట్టుకుని దివిటీలతోనూ దీపములతోనూ ఆయుధములతో అక్కడికి వచ్చింది. ఇక్కడ కోవర్ట్ ఉన్నాడు కాబట్టి ఆ కోవర్ట్ వెళ్ళి ఇన్ఫర్మేషన్ ఇవ్వగానే వాళ్ళు ఎవరెవరు వచ్చారు? ప్రధాన యాజకుని యొక్క సిబ్బంది. ఓకే, అలాగే రోమ ప్రభుత్వపు సైనికులు వీళ్ళందరూ దీపాలు పట్టుకుని, ఎందుకంటే రాత్రిపూట త్రవ తెలియాలి కదా, దీపములు పట్టుకున్నారు దివిటీలు. అలాగే ఆయుధములను కూడా పట్టుకున్నారు. గుదియలతో మీరు వచ్చారా అంటారు, కత్తులతో వచ్చారా, గుదియలతో వచ్చారా అని చెప్పి అంటారు. యేసు తనకు 4 వచ్చి యేసు తనకు సంభవింపబోకున్నవన్నీ ఎరిగిన వాడే వారి యొద్దకు వెళ్ళి మీరెవరిని వెతుకుచున్నారని వారిని అడిగారు. అంటే చీకటి కాబట్టి ఏమో రేరులో ఉండి ఎండ అయ్యేటప్పటికి అలా ఒక లైట్ పట్టుకు వాళ్ళందరూ వచ్చేస్తుంది. వాళ్ళే ఫలానా అని చెప్పేసి ఆయన ఒక అభిప్రాయానికి వచ్చేసారు. ఎంత లైట్ ఉన్నా కూడా ఇప్పుడుకున్నారా, ఆ సెక్స్ ఆడుకున్నారా, ఈ సెక్స్ ఆడుకున్నారా అని కొంచెం సెర్చ్ చేయాల్సింది. ఆ సెర్చ్ చేసే ఈయన ఎదురుగా పెట్టు ఎవరు వెతుకుతున్నాడు మీరు? అదే వాడు ఉన్నాడు కదా యేసు అనేటువంటి అన్నాడు. ఆ యేసు వాడు ఊహించని అందరూ పోలీసులు వస్తారంటే తొమ్మిది వాడు కదా, లేదంటే రౌడీ ఉండాలనుకుంటే మనం చంపడానికి వస్తున్నారంటే ప్రాణాన్ని కాపాడుకోవడానికి ఏం చేస్తారంటే పారిపోతాం. అలాంటిది ఈయన ఎదురుగా వెళ్ళేసరికి వాళ్ళు అసలు వాళ్ళ దిమ్మ తిరిగి ఒకసారి మైండ్ బ్లాంక్ అయిపోయి నిజంగా బ్లాంక్ కలర్ చీకటి వచ్చిందని చెప్పుకోవాలి. నిజం అదే జరిగింది. ఏం జరిగింది అంటే మీరు ఎవరిని వెతుకుతున్నారని అడిగాడు. వారు నజరేయుడైనటువంటి యేసును అని ఆయనకు ఉత్తరం ఇయ్యగా యేసు ఆయనను నేనే అని వారితో చెప్పాడు. ఆయనను అప్పగించిన యూదాయు వారి యొక్క నిలుచుండు. ఆయన నేనే ఆయనని వారితో చెప్పగా వారు వెనకకు తగ్గి నేల మీద పడింది. కళ్ళు బయలు షాకింగ్. మేబీ వాళ్ళ లైఫ్ లో అలాంటిది వాళ్ళకి ఎందుకు కాకపోవచ్చు, ఈవెన్ తో సైడింగ్ కదా. కనుక వాళ్ళు పడిపోయి మరలా ఆయన మీరు ఎవరిని వెతుకుతున్నారని వారిని అంటే తల చీర వచ్చి పడిపోయినటువంటి వాళ్ళు వాళ్ళ తర్వాత తీసుకొని ఇట్లా చూస్తుంది. ఇప్పుడు చెప్పండి మళ్ళీ మేబీ నీళ్ళు తాగుతారని అడిగి వచ్చింది. ప్రతిదీ పాయింట్ రాయకూడదు కదా, అడిగి ఉండొచ్చు అడిగిపోయి ఉండొచ్చు, కానీ అక్కడి వాతావరణం చూస్తే నాకు అలాగే కనబడచ్చు. ఓకే రైట్. మీరు ఎవరిని వెతుకుతున్నారని వారిని అడిగారు. అందుకు వారు నజరేయుడని యేసునని చెప్పగలరు. యేసు వారితో నేనే ఆయనని మీతో చెప్పి తిని. ఏమంటే ఇప్పుడు తనను చంపుతున్నాడా, సాగునకు తనను అప్పగించుకుంటున్నాడా? తను అప్పగించుకుంటున్నాడు. అప్పగించుకోవడం అనేటువంటిది ప్రయాణం. ఓకే రైట్. నేనే అతనని చెప్పగా యేసు వారితో నేనే ఆయనని మీతో చెప్పింది కనుక మీరు నన్ను వెతుకుచున్న ఎడల వీడిని పోనీయుడని చెప్పాడు. వీడిని అంటే నన్ను పట్టుకోవడానికి వచ్చారు కదా, నన్ను పట్టుకో, కానీ నా వెంట ఉన్నటువంటి శిష్యులు మాత్రం మీరు ముట్టుకోకండి, వారికి ఏ హాని చేయకండి, వారికి పోనీయుడని చెప్పాడు. ఈ పదము మత్తయి సువార్తలో మనకి ఎలా కనబడుతుంది అంటే 27వ అధ్యాయం
56 మత్తయి సువార్త 27వ అధ్యాయం 56 నీతి ప్రవక్తలు లేఖనం నెరవేర్చినప్పుడు వెంటనే జరిగినని చెప్పాను. అప్పుడు శిష్యులందరూ ఆయనను విడిచి పారిపోయేది. ఇప్పుడు ఈ రెండో పదాలను మెర్జ్ చేయండి. వీళ్ళకు ఏ హాని చేయకండి, వీళ్ళని విడిచిపెట్టండి అని చెప్పేసి వాళ్ళని అడిగారు. వాళ్ళకి చెప్పారు 26 ఓకే 26-56లో వారు పారిపోయింది. ఇప్పుడు వాళ్ళని ముట్టుకోకుండా యేసయ్య ఏర్పాటు చేశాడా, వాళ్ళు పారిపోయారా? అంటే ముట్టుకోకుండా వారి గురించి యేసయ్య చెప్పాడు మొదలు. కానీ ఎంత చెప్పినా ఎందుకైనా మంచిది అదనమాట. ఎంత చెప్పినా ఎందుకైనా మంచిది అనేటువంటి ఉద్దేశంతో వారి అందరూ పారిపోయారు. కానీ పేతురు ఉరికినట్టే ఉరికి ఓ సెంటు సార్నో బాణసార్నో మిగిలిన వాళ్ళందరూ మోస్ట్లీ ఇంటికి వెళ్ళిపోయారు. ఆయన మాత్రం అక్కడ ఏం జరుగుతుంది, ఏం చేస్తారు అని ఆయన ఒక కంట కనిపెట్టడానికైనా వేచి వారిని వెంబడిస్తూ ఉన్నారు. అంటే ఇప్పుడు వారి గురించి యేసు ప్రభువుల వారు అడగటం జరిగింది, చెప్పటం జరిగింది. రెండవది వీళ్ళు పారిపోవడం కూడా జరిగింది. నీవు నాకు అనుగ్రహించిన వారిలో ఒకరినైనా నేను పోగొట్టుకోలేదని ఆయన చెప్పిన మాట నెరవేరునట్లు. దాన్ని మనం చదువుకున్నట్టుగా ఒకరినైనా పోగొట్టుకున్నట్టు 17వ ప్రార్థనలో అని మాట్లాడిన మాట గమనించింది. ఆ వచనం నెరవేరులాగా ఇప్పుడు వారి మీద చేయబడకుండా అతను ప్రొటెక్ట్ చేశాడు. ఓకే, తర్వాత సీమోను పేతురు వద్ద ఒక కత్తి ఉండినందున, అంటే ఇప్పుడు పారిపోయారని వచనం చదివాం కాబట్టి ఆల్రెడీ పారిపోయిండు అని అప్పుడే డిసైడ్ అవ్వకండి. జరిగింది అంటే నెక్స్ట్ జరిగింది అదే అనమాట. అయితే ఇక్కడ వారు యేసయ్యను పట్టుకోవడానికి వాళ్ళు సమీపిస్తున్నప్పుడు ఇతడు సరెండర్ అవుతున్నాడు. వాళ్ళు అరెస్ట్ సంథింగ్ సంఖ్యలు పట్టుకొచ్చారా, తాళ్ళు పట్టుకొచ్చారా, ఏం పట్టుకొచ్చారు, మొత్తానికి గొలుసులు పట్టుకొచ్చారు, తాళ్ళు పట్టుకొచ్చారు, ఏం పట్టుకొచ్చారు కానీ మొత్తానికి అతను అరెస్ట్ చేయడానికి వాళ్ళు సిద్ధపడుతున్నారు. అప్పుడు సీమోను పేతురు వద్ద ఒక కత్తి ఉండినందున అతడు దానిని చూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి అతని కుడి చెవి తెగ నరికేను. అతని కుడి చెవి తెగ. ఇక్కడ ఇంకో విషయాన్ని మనం గమనించాలి. ఏంటి పేతురు ఏంటి నరకటం ఏంటి, అసలు కత్తి ఎంత తెచ్చుకున్నారు అంటే కత్తి తెచ్చుకోమన్నది యేసయ్య. కత్తి తెచ్చుకోమన్నది యేసయ్య. తర్వాత కత్తి తెచ్చుకోమని చెప్పినటువంటి ఆయన ఎందుకు తెచ్చుకోమన్నాము అంటే ఒక ప్రవచనాన్ని జ్ఞాపకం చేశాడు. ఏమని? నేరస్తులలో ఒకడుగా ఎంచబడినట్లుగా అను లేఖనము నెరవేరులాగున ఈ కత్తి తెచ్చుకోమని చెప్పడం జరిగింది అని ఆ సందర్భాన్ని జ్ఞాపకం చేయడం జరిగింది. మొత్తానికి ఇతడు కత్తి తెచ్చుకున్నాడు. కత్తి తెచ్చుకొని అతని చెవిని నరికాడు. అతని పేరు మలుపు అనేటువంటి ఆ దాసుని చెవిని నరికిన తర్వాత ఆయన ఏం చేశాడు? నరికి స్వస్థత చేశాడు. ఓకే, అంటే ఈ పేతుడు ఏమో నరికాడు. చూడండి, సీమోను పేతుడు వద్ద కత్తి ఉండినందున అతను దానిని చూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి అతని కుడి చెవి తెగ నరికాడు. ఆ దాసుని పేరు యేసు కత్తి పొరడవచ్చు, తండ్రి నాకు అనుగ్రహించిన గిన్నెలోనిది నేను త్రాగకుండా ఉండునా
అని పేతురుతో అని. ఇప్పుడు నువ్వు చంపి ఎదిరించినంత మాత్రాన నా చావు జరగకుండా ఉంటుందా? అసలు చావు అనేటువంటిది దేవుడు నిర్ణయించింది కాబట్టి నేను చావలసి ఉంటుంది. కావున కత్తులు కట్టడాలు ఇవేవి ఇక వాడకు అని చెప్పడము జరిగింది. అవునా? అయితే ఈ సందర్భం మనం ఒకసారి లూకాసు వార్త 27వ అధ్యాయం 37వ వచనం. లూకాసు వార్త 27వ అధ్యాయం 23వ అధ్యాయం 22 ఎంత? 37 వస్తుంది. 37 ఆయన అక్రమ కాలంలో ఒకడుగా ఎంచుకుని రైట్. 22 22:37 ఆయన అక్రమకారులలో ఒకటిగా ఎంచబడెను అని వ్రాయబడిన మాట ఆయన నెరవేరవలసి ఉన్నది. ఎనగా నన్ను కూర్చున్న సంగతి సమాప్తమవుతున్నది అని మీతో చెబుతున్నాను. వారు ప్రభువా ఇదిగో ఇక్కడ 2 కత్తులు ఉన్నవనగా చాలునని ఆయన వారితో చెప్పు. అక్రమకారులలో ఒకటిగా ఎంచబడులాగునా అనేటువంటి ఈ మాట ఎక్కడ ఉంది? మరి ఎంచబడులాగునా అంటే ఒక ప్రవచనం ఉండదని చెప్తున్నాడు కదా. అది మీరు రాసుకుని తర్వాత చదువుతుంది. యెషయా గ్రంథము 53వ అధ్యాయం 12వ వచనంలో ఈ ప్రవచనము. ఓకే, ఆ మాట చొప్పున ఇతను కత్తి అంటే యేసయ్య వారిని నరకాలి, హింసించాలి, చంపాలి అనేటువంటి ఆ ఉద్దేశంతో కత్తి తెచ్చుకోమని లేదు. ప్రవచనము ఒకటి ఉంది. ఆ ప్రవచనం నెరవేరాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో కత్తిని తెచ్చుకోమని, అక్రమకారులలో ఒకటిగా ఎంచబడులాగున తెచ్చుకోమని చెప్పాడు. అయితే నరికి వదిలిపెట్టి వెళ్ళిపోయినట్టయితే ఇక్కడ తప్పకుండా యేసు నేరస్తుడుగా చిరస్థాయిగా నేరస్తుడుగా మిగిలిపోకుండా ఉండలాగున అతనికి ఏం చేశాడు? స్వస్థత చేశాడు. ఇవి మనకి వీక్నెస్ వార్తలలో తెలిసినటువంటి విషయం. ఓకే, తండ్రి నాకు అనుగ్రహించినటువంటి దాన్ని చేయబడ ఉంటామని చెప్పేసి వాళ్ళతో అని. తర్వాత 12వ వచనం, అంతటి సైనికులు, సహస్రాధిపతి, యూదులు, బంట్రౌతులు యేసును పట్టుకొని ఆయనను బంధించి మొదట అన్న యొద్దకు ఆయనను తీసుకొని పోయేది. ఈ అన్న ఎవరు అనంటే అప్పటికి ప్రధాన యాజకుడిగా ఉన్నటువంటి కయప అనేటువంటి వ్యక్తి యొక్క మామ. ఓకే, ఆ అన్న యొద్దకి తీసుకెళ్ళి ఇక ఎమ్మెల్యే పాపాలను ఏమైంటాడు అర్థం కదా. మామూలుగా ఎవరైనా పొలిటీషియన్స్ ఒక హోదాలో ఉంటే అంత చూపించుకుంటాడు కదా. నేను అన్నదని ఇప్పుడు ఈయన మా అల్లుడు ప్రధాన యాజకుడు కదా అని ఆయన కొంచెం చూపించుకుంటున్నాడు అన్నమాట. ఆయన ఇంటికి ఇతన్ని తీసుకెళ్తే అక్కడ విచారణ చేశారు. ఆ విచారణ ఎలా సాగింది అంటే మొట్టమొదటి ఇక్కడ యేసు ప్రభువుల వారు ఎన్ని సార్లు తీర్పు తీర్చబడ్డారు అనేటువంటి దానికి ఇక్కడ నెంబర్ స్టార్ట్ అవుతుంది. ఓకే, అన్న ఎందుకు తీసుకెళ్తే అన్న ఏం చేసి అతని సైనికులు, సహస్రాధిపతి, ఊళ్ళో బంట్రౌతులను యేసును పట్టుకొని ఆయనను బంధించి మొదట అన్న ఎందుకు ఆయనను తీసుకొని పోయేది. అతడు ఆ సంవత్సరం ప్రధాన యాజకుడైన కయపకు మామ. కయప ఒక మనుష్యుడు. ఒక మనుషుడు ప్రజల కొరకు చనిపోతున్న ప్రయోజనకరమని యూదులకు ఆలోచన చెప్పినవాడు.
అంటే అది వరకు తెలుసో తెలియకో Okay. ప్రేరేపణతో ఒక ప్రధాన యాజకుడిగా తాను ఏం చెప్పాడంటే ఈ జనాల కోసం ఒక మనుషుడు చనిపోవటం ప్రయోజనకరం అని చెప్పాడు. చాలా మంది రాజులు కూడా తెలుగు పండుగ ప్రవచనాలు చెప్పడం జరిగింది. అలాంటి ప్రవచనము ఒకటి ఏసయ్య అంటే యేసు అని పేరు చెప్పకపోయినా ఒక మనుషుడు అన్నాడు. ఆ మనుషుడు పరోక్షంగా యేసయ్య కదా. ఆ యేసయ్య మరణించడం మంచిది అన్నటువంటి ఆ ప్రధాన యాజకుడి యొక్క మామ ఇక్కడ ఈ రకంగా తీర్పు తీరుస్తుంది. అంటే ఎవరంటే పలానా అని చెప్తున్నాడు అన్నమాట. 15 సీమోను పేతురును మరి యొక్క శిష్యులను యేసు వెంబడి పోవుచుండిరి. అంటే ఇప్పుడు పేతురుతో పాటు ఇంకో శిష్యుడు కూడా వచ్చాడట, ఫాలో అవుతున్నారు వీళ్ళని నీడలో. ఓకే, ఆ శిష్యుడు అంటే పేతురు వెంట వచ్చినటువంటి శిష్యుడు ప్రధాన యాజకుడికి నెలవైన వాడు, అంటే కైపకు తెలిసినటువంటి వాడు అన్నమాట. ఏదో సందర్భంలో పరిచయం చేపలు ఏమన్నారో లేకుంటే ఇంకా ఎట్లయితే ఒకటి పరిచయస్తుంది. ఆ పరిచయాన్ని బట్టి ఎంట్రీ పాస్ దొరికింది. ప్రధాన యాజకుడి యొక్క ఆ ప్రాంగణంలోకి వెళ్ళడానికి ఎంట్రీ పాస్ దొరికిందన్నమాట. అదే ఇక్కడ చెప్తున్నాను. నిలవైన వాడు ఇంకా అతడు ప్రధాన యాజకుని ఇంటి ముంగిటిలోనికి యేసుతో కూడా వెళ్ళాడు. కంప్లీట్. ఆ శిష్యుడు ప్రధాన యాజకుని నిలవైన వాడు కనుక అతడు ప్రధాన యాజకుని ఇంటి ముంగిటిలోనికి యేసుతో కూడా వెళ్ళాడు. పేతురు ద్వారము వద్ద బయట నిలుచుండేది. జాగ్రత్తగా మళ్ళీ గమనిద్దాం. సీమోను పేతురు మరి యొక్క శిష్యుడు యేసు వెంబడి కూర్చుంది. ఆ శిష్యుడు ప్రధాన యాజకునికి నిలవైన వాడు కనుక అతడు ప్రధాన యాజకుని ఇంటి ముంగిటిలోనికి యేసుతో కూడా వెళ్ళాడు. ఇద్దరు కలిసి ఇంటి ముందాక వెళ్ళారు. పేతురు ద్వారం వద్ద బయట నిలుచుండేది కనుక ప్రధాన యాజకునికి నిలవైన ఆ శిష్యుడు బయటికి వచ్చి ద్వారపాలకురాలితో మాట్లాడి పేతురు లోపలికి తోడుకొని పోయాను. అంటే ముందు వెంట వచ్చిన శిష్యుడు లోపలికి వెళ్ళారు, ఎవరితో మాట్లాడారు. ఆ సమయం దాకా పేతురు గారు ద్వారం వద్ద వేచి ఉన్నారు. లోపల మాట్లాడి ఏదో పర్మిషన్ తెప్పించుకొని, అంటే అదే అందుకే నేను ఎంట్రీ పాస్ అన్నాను, గేట్ పాస్ అది తెప్పించుకొని ఈ వాచ్మెన్ కి గేట్ దగ్గర ఉండేటువంటి ఒక లేడీ ఉంది, ద్వారపాలకుడు ఉంటారు చూడ, ద్వారపాలకుడు ఉంటారు. కానీ ఇక్కడ పాలకురాలు ఉంది. ఓకే, ఆమెకు చెప్పి లోపలికి తీసుకొని వెళ్ళాడు. ద్వారపాలకురాలితో మాట్లాడి పేతురును లోపలికి తోడుకొని పోయాడు. ద్వారం వద్ద కావలి ఉన్న ఒక చిన్నది, అంటే ఈ పాలకురాలలో ఒక ఆవిడ గుర్తుపట్టింది. అంటే వాచ్మెన్ గుర్తుపట్టారు. గుర్తుపట్టి ఏమన్నది అంటే, నీవు ఈ మనుష్యుని శిష్యులలో ఒకడు కావా అని చెప్పగా అతడు కాను అనేది మొత్తానికి బొంకాడన్నాడు. అప్పుడు చలి వేయించున్నందున దాసులను పండ్రౌతులను మంట వేసి చలి దాచుకొనుచు నిలుచుండగా, అంటే ఇంతకీ యేసు ప్రభుల వారు సిలువ వేయబడినటువంటి కాలం ఏది? చలికాలం. ఇప్పుడు గుడ్ ఫ్రైడే చేస్తున్నటువంటి కాలం ఏది? ఇదేంటి? అందుకే యేసు ప్రభువుల వారు ఎప్పుడు మరణించాడు అనేటువంటి పాఠం కావాలి ఫస్ట్. అవును సార్, ఎప్పుడు జన్మించాడు అనేటువంటి పాఠం కావాలి. అని రివర్స్ జరుగుతాయి. మామూలుగా అతను జన్మించింది సమ్మర్ సీజన్, అంటే మరీ సమ్మర్ కాకపోయినా మిడిల్ కదా. వాళ్ళేమో మంచి కూలింగ్ టైంలో చేస్తారు క్రిస్మస్, అవునా? ఇప్పుడు కూలింగ్ టైంలో ఇతను మరణించాడు, మంచి హాట్ టైంలో క్రిస్మస్ చేస్తారు, సారీ ఈస్టర్ చేస్తారు, గుడ్ ఫ్రైడే చేస్తారు, అవునా? అంటే ఎంటైర్ అపోజిట్ ఉంది. దానికి గల కారణాలు ఇక మీకు తెలిసింది. తర్వాత మొత్తానికి చలి కాచుకుంటున్నారు. మొత్తానికి లోపలికి వెళ్ళారు. నిలిచుండగా పేతురును వారితో నిలవబడి చలి కాచుకుంటుండేది. అయితే ఇక్కడ మనకు ఒక్కరే గుర్తుపట్టి అతన్ని అడిగినట్లుగా మనకు అన్నాం. కానీ యాక్చువల్గా ఒక్కరే అడగలేదు, 3 సార్లు
ముగ్గురు వ్యక్తులు అడగడం జరిగింది. ఒకసారి దానికోసం లూకాసు వార్త 22వ అధ్యాయం 56వ వచనం. లూకాసు వార్త 22వ అధ్యాయం మీకు కొంచెం బోరింగ్ గా ఉండొచ్చు, బట్ చాలా ఇంపార్టెంట్ థింగ్. మీరు ఎందుకంటే దీని కనుక ఫాలో అవుతే మీరు లైఫ్ లో ఈ మంచి పిక్చర్ ఉంటుంది బాగా. దీన్ని ఒక సినిమాటిక్ గా చేస్తే ఎక్సలెంట్ మూమెంట్ ఉంటుంది. రైట్. లూకాసు వార్త 22వ అధ్యాయం ఎన్నో వచనం? 56వ వచనం. అప్పుడు ఒక చిన్నది ఆ మంట వెలుతురులో అతడు కూర్చున్నట్టు చూచి. మామూలుగా ఈ సువార్త మాత్రమే చదివితే ఒక చిన్నదంటే కామన్ పీపుల్స్ లో ఒక అమ్మాయి అనిపిస్తా ఉంటారు. కామన్ పీపుల్ లో కాదనే సెక్యూరిటీ ఒకటి అక్కడ యువాన్ సువార్తకి వెళ్తే గానీ ఆమె ద్వారం అనేటువంటి విషయం తెలియదు. అయితే మనం ఇక్కడ ఏం మిస్ అవుతా ఉంటామంటే ఇక్కడ చదివినప్పుడు ఇక్కడ చిన్నది అనుకుంటాం, చాలా రోజుల తర్వాత మళ్ళీ యువాన్ సువార్త అవుతాం కదా, అక్కడ చదివినప్పుడు అక్కడ ద్వారపాలకురాలు అనుకుంటాం. ఈ చిన్నది కాదు ఒకటి అనేది కనెక్ట్ చేసుకుని మనం వెంటనే, ఎందుకంటే ఆ ఇది మర్చిపోయి ఉంటాం. చాలా మందిలో 4 సువార్తల్లో ఉన్నటువంటి ఆ సందర్భాన్ని ప్రేమలో పెట్టి చూడడానికి ప్రయత్నం తీయరు. దీన్ని చదివినప్పుడు దీన్ని ఇలాగా ఆహా అనుకుంటారు, దాన్ని చదివినప్పుడు దాన్ని అలాగా ఆహా అనుకుంటారు. దీనికే మర్చిపోతారు, దానికే మర్చిపోతా ఉంటారు. కాబట్టి కొంచెం సాధ్యమైనంత మేరకు ఈ 24 hours లో జరిగినటువంటి దాన్ని ఒక ప్రేమలో పెట్టడానికి ప్రయత్నం చేస్తుంది. అంటే సంక్లిష్టం అని ఎందుకంటే అర్థం కాకపోతే సంక్లిష్టం, అర్థం అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. కనుకని నిన్న మనం ప్రేయర్ పెట్టుకుందాము అన్న తర్వాత నాకు బ్లింక్ ప్రేమించి తయారు చేస్తే బాగుంటుంది. చిన్నది ఆ మంట వెలుతురులో అతను కూర్చుండడు చూసి అతని తేరి చూచి వీడును అతనితో కూడా ఉండేనని చెప్పాను. అని చెప్పాను. అందుకు పేతురు ఓ అమ్మాయి ఏం మాట్లాడతాను అంటే ఉంది కదా, అమ్మాయి నేను అతన్ని ఎరుగను అనేది మరి కొంతసేపటి మరి ఒకటి అతన్ని చూచి. ఇది మన మార్క్స్ వార్తలో మళ్ళీ అమ్మాయి అని ఉంటుంది. చిన్న మిస్టేక్ అంటే ఇది సందిగ్ధ లో ఒక విషయం. నాకు అంత టైం లేకుంటే ఒకసారి ఇంగ్లీష్ లో చూస్తే అది ఏముంటుందని నేను చెప్పాను, తర్వాత గమనిస్తాను. సరే అమ్మాయి అబ్బాయి 3 సార్లు అడగబడ్డారు, వీలైతే తర్వాత దాన్ని మనం ప్రయత్నించాం. ఓకే రైట్. మరొకడు అతన్ని చూసి నీవు ఒకడవు అనగా పేతురు ఓయ్ దానికి భయం అవుతాంటే బాధ అవుతాంటే గుర్తుపడతాడు. ఏమంటారు కదా మీరు తెలిసి పక్క ఈయన ఇష్టపడతాడు, అక్కడ ఉండకుండా వెళ్ళిపోయే అవకాశం బాబు ఆయన బాధ ఆయన ఉండదు. పోయి నేను కానండి ఇంచుమించు ఒక గడి అయిన తర్వాత తప్పని కొమ్ముడు పడ్డట్టు ఇతను ఎప్పుడు పడతారు. గడి అయిన తర్వాత మరియొకడు నిజముగా వీడును అతనితో కూడా ఉండేను. ఇందాక పోయినప్పుడు అక్కడ కనబడుతుంది మాకు గెచ్చమనే తోటలో కనబడేను. గలిలీయుడని దృఢముగా చెప్పాను. అందుకు పేతురు ఓయ్ నేను ఊరుకుంటానని నువ్వు మాట్లాడతాను, నీవు చెప్పినది నాకు తెలియదు అనేది. అసలు ఏం మాట్లాడుతున్నావు? ఆయన ఏంది? ఆయన ఎవరు? అసలు ఎవరి కొడుకు? ఏ ఊరు ఆయనది? ఎక్కడెక్కడ తిరిగిందో? మీరు దేవాలయానికి వచ్చిండు, ఈ ఊరికి వచ్చిండు, ఆ ఊరికి వచ్చిండు అంటున్నావు, కానీ నాకెప్పుడు కనబడలేదే అన్నంత అమాయకంగా మాట్లాడుతుంటారు. చెప్పేస్తాను మొత్తానికి నాకు తెలియదు అనేటువంటి దాన్ని ఆయన రుజువు చేసుకోవటానికి తాపత్రయపడుతున్నాడు. అందుకు పేరు పోయి నీవు చెప్పినది నాకు తెలియదు అనండి. అతడు ఇంకను అతనితో మాట్లాడుచుండగా వెంటనే అంటే
ఇక్కడ ఈయన పుట్టిన తర్వాత కోడిని కంట్రోల్ చేశాడా, లేదా సహజంగా యాజ్ యూజువల్ గా అది ఏ టైం చూస్తుందో ఆ లోపు ఇదంతా జరగాలని దేవుడు ఆ ప్రణాళిక రచించిందా? జరుగుతుందని ఏసయ్య ఎరిగిండు. బట్ ఈ జరగాలి అంటే మళ్ళీ దీన్ని సెట్ ఉంటారు కదా డైరెక్టర్ దీన్ని రెండో ఇన్సిడెంట్స్ అనేటువంటి కోయిన్సైడ్ గా యాక్సిడెంటల్ కాదు కదా ఇది. అది అట్లా జరుగుతుంది అని అంటే దాని ఆ రకంగా ఏర్పాటు చేశాడు. అయితే ఎప్పుడైతే కోడి కూసిందో అంత బాధలో ఉన్నటువంటి యేసయ్య దాన్ని జూమ్లో పెట్టి చూపించాలి. ఎప్పుడు కెమెరా కొంటారో, ఎప్పుడు షూటింగ్ చేస్తారో, ఎప్పుడు చూపెడతారో, మళ్ళీ ఒక రోజు వస్తే ఇలాంటి థియేటర్ ఒకటి ఉండాలా, ఆ రోజు ప్రొజెక్ట్ వేసుకొని చూడాలి. ఇక లక్ష్మణ్ చేతిలో ఉన్నది ఇదంతా. ఎక్కడున్నాం లూకాసు వార్త 22వ అధ్యాయం 41వ వచనం. సారీ, అప్పుడు ప్రభు అంటే అసలు ఇది చాలా తెలియదు. ఆయన భూమికిందో తర్వాత కోడి కూసిందని మాత్రమే తెలుసు. కోడి కూసేపోయేగానే పేరు జ్ఞాపకం చేసుకొని బాధపడ్డాడు, బయటకు ఏడ్చాడని మాత్రమే తెలుసు. కానీ యేసయ్య పర్టికులర్ గా పేతురు వైపు చూశాడని, పేతురు ముఖమును చూశాడని, పేతురు యేసయ్య ముఖం చూశాడని ఒకరికొకరు గమనించలేదా అని అన్నట్టుగా ఆయన జరుగుతారు. నాకు అర్థమైతే చాలా డీలా పెట్టుకుంటారు. బీపీ షుగర్ ఉన్న అయితే మోస్ట్లీ డెడ్ పొజిషన్ అది. అలా యేసు పేతురు వైపు చూచాడు కనుక పేతురు నేడు కోడి కూయకమును కనుక అనేటువంటి మాట గమనించాడు. నేడు కోడి కూయకమును నీవు ముమ్మారు నన్ను ఎరగనము అని ప్రభు తనతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకొని పాపం చేయలేకపోయాడు. బయటికి వెళ్ళి సంతాపం అనే పదాన్ని గురించి ఇదివరకు పాఠం చాలా ఒంటరిగా ఎవరు చెప్పుకుంటాడు. అది సిగ్గుకరమైన విషయం, బాధకరమైన విషయం, ముఖం చూపించలేని పరిస్థితి. యేసయ్యకు అంతగా గట్టిగా నేను అసలు విడిచిపెట్టడం నీతో కూడా ఎక్కడికంటే అక్కడికి వస్తాను, నా ప్రాణం పోయినా సరే అన్నటువంటి వ్యక్తి ఇప్పుడు ఆయన ఎవరు నాకు తెలియదు అని చెప్పి అన్నటువంటి దాన్ని బట్టి ఆయన షేమ్గా ఫీల్ అవుతున్నాడు. ఎవరికి చెప్పుకోలేక పోయి ఏడుస్తున్నాడు అనమాట. సంతాపపడి ఏడ్చాను. అది అప్పుడు జరిగినట్టు. ఇవన్నీ ఆ సింగిల్ నైట్ లో జరిగిపోతున్నాయండి. డేలో జరిగినాయి మోస్ట్లీ. డేలో జరిగినాయి మోస్ట్లీ ఏంటని సిద్ధపాటు తీర్పు కూడా నైతే. డేలో జరిగినవి జస్ట్ ఓన్లీ ఒక్క నిమిషం. డేలో జరిగినవి అత్తరు పోయేటప్పుడు జరిగింది. తర్వాత ఏం జరిగిందంటే ఆ గాడిద కుమ్మరవారి కుండ ఏర్పాట్లు ఉంటాయి కదా, పస్కా సిద్ధం చేయడం జరిగింది. ఇక తర్వాత భుజించడం అనేటువంటిది సూర్యాస్తమయమైన తర్వాత. పూర్వపు రోజుల్లో భోజన సమయం ఏంటి అంటే 6-7 మరి 6 కాకపోయినా కనీసం 7 గంటలకైనా భోజనం చేసేవారు. 8 గంటల వరకు అందరూ దాదాపుగా నిద్రించేది. ఇప్పటికి ఇంటీరియర్లో అలాంటి పరిస్థితులు ఉండొచ్చు. ఇప్పుడు పల్లెటూరు కూడా పట్టణంలో అయిపోయింది. ఓకే రైట్. మళ్ళీ ఇప్పుడు మనం ఎక్కడికి రావాలి? యోహాను సువార్తకు రావాలి. ఎన్నో అధ్యాయం 18. ఎక్కడున్నాం? కొంచెం మీరు మిస్ అవ్వదు. యోహాను సువార్త 18వ అధ్యాయం 18 వరకు అయిపోయింది. చలి కాచుకుంటుంది. అదంతా ఇప్పుడు
ఇక ప్రధాన యాజకుడి యొక్క మామ అన్న రెచ్చిపోతాడు. తీర్పు ఇక వచ్చింది కదా, అవకాశం వచ్చింది కాబట్టి మనసులో పెట్టుకోండి. 19 వచ్చింది. ప్రధాన యాజకుడు ఆయన శిష్యులను కూర్చి ఆయన బోధన కూర్చి యేసును అనగా, యేసు నేను బాహటంగా లోకం ఎదుట మాట్లాడి తిని యూదులందరూ కూడి వచ్చు సమాజ మందిరములలో దేవాలయంలో ఎల్లప్పుడూ బోధించితని రహస్యంగా నేనేమి మాట్లాడలేదు. నీవు నన్ను అడగనేలా, నేను వారికి బోధించినది విన్నవారిని అడుగు. ఇదిగో నేను చెప్పినది వీరెరుగుదురని అతనితో అనను. ఆయన ఈ మాటలు చెప్పినప్పుడు దగ్గర నిలిచిన పంట్రౌతులలో ఒకడు, ప్రధాన యాజకుడికి ఇలా తరచుచున్నావా? సర్పంచ్ యొక్క భర్త ఎవరికి పిలువబడ్డ ఊర్లో ఇక్కడ ఏమంటున్నాడు? ప్రధాన యాజకుడికి ఇలాగూ ప్రత్యుత్తరం ఇచ్చుచున్నావా అని చెప్పి యేసు అరచేతులతో కొట్టేను. యేసును అరచేతులతో కొట్టి. అయితే ఇక్కడ చాలా సింపుల్ గా ఉన్నది, అరచేతులతో కొట్టేది. అసలు ఇక్కడ కొట్టింది ఎవరిని? ఏసై. ఏసై ఎవరు? కలిగిన దేవుడు ఎవరి కుమారుడు? ఆయన దేవుడి జాతి కుమారుడు. దేవుని యొక్క జ్ఞానాన్ని పొందుకున్నవాడు, శక్తిని పొందుకున్నటువంటి వాడు, అధికారాన్ని పొందుకున్నటువంటి వాడు, కలిగి ఉన్నది ఏసీ లేకుండా కలగలేదు. లోకానికి రక్షకుడు దిక్కు ఆయనే. ఇక లోకం యొక్క భవిష్యత్తు కూడా ఆయన చేతిలోనే ఉంది. అంతటి మహానుభావుడిని వీళ్ళు కనీసం అర్థం చేసుకునకుండా కొడుతున్నాడట అండి. కొట్టేవాడేవాడు? ఏదో పచ్చాగాడు కదా. వాడికి జ్ఞానం ఎంత, వాడికి ఉన్నటువంటి అతనితో పోల్చుకుంటే అతని అధికారం ఎంత? అయితే ఈ మాట మనం ఒకసారి మత్తయి సువార్త 26వ అధ్యాయం 67వ వచనంలో చూద్దాం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 67వ వచనం. అప్పుడు వాడు అతని ముఖం మీద ఉమ్మి వేసి, అరచేతులతో పడడానికంటే భయంకరమైనటువంటిది ముఖం మీద ఉమ్మేయడం. ఎవర్రా వాడు వేసింది? అసలు నాకు ఇప్పుడు నేను అడుగుతున్నా, నాకు అంత ఆవేశం వస్తుంది. ఎవడు వాడు అసలు ఉమ్మేసింది? ఏంటి అసలు? వాడు ఏమనుకున్నాడు అసలు? ఎంత దారుణమైన విషయం, వాడికి ఎంత ధైర్యం. అయితే ఇక్కడ మళ్ళీ ఒక వాడి మీద ఉదాహరణ ఏంటంటే, వాడికి తెలియదు, వాడు అమాయకుడు, తెలియక రెచ్చిపోయాడు, ఉమ్ము వేసాడు. తర్వాత ఆయన ఎన్నో వచనంలో ఉన్నాం? అధ్యాయం 26 మత్తయి సువార్త 26:67. వారు ఆయన ముఖం మీద ఉమ్మి వేసి ఆయన బుద్ధిని, కొందరు ఆయనను అరచేతులతో కొట్టి, క్రీస్తు నిన్ను కొట్టిన వాడెవడో ప్రవచించమని. ఇక మనకు కొట్టి నేను కొట్టిన వాడెవడో ప్రవచించమనంటే, కొడతా అంటే కొట్టినోడిని ఎరిగి చెప్పలేదా అనిపిస్తావు. కానీ ప్రవచించమని ఎందుకు చెప్పారు అని అంటే, లూకా సువార్త 22వ అధ్యాయం 63వ వచనం. లూకా సువార్త 22వ అధ్యాయం 63వ వచనం. యేసును పట్టుకున్న పట్టుకున్నటువంటి మనుష్యుడు ఆయనను అపహసించి కొట్టి ఆయన ముఖమును కప్పి, అదనమాట అంటే కళ్ళ గంతలు పెట్టేసి ముఖమును కప్పి, నిన్ను కొట్టిన వాడెవడో ప్రవచించమని ఆయనను అడిగింది. ఎంత ఎనసక్కాలంటే వాళ్ళకి అసలు ఎంత విచ్చలపితనం అయిపోయింది, ఎంత దారుణంగా ట్రీట్ చేశారు. ఇంకను అనేక దూషణ ఆయన విరోధముగా ఇంకను అనేక దూషణ వచ్చిన వాడిని, అంటే ఎవరి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడి పోలీసుల భాష ఎట్లుంటుంది, ఎంత టూ మచ్గా ఉంటాం. ఇక్కడ పోలీసులు కాకపోయినా ఆ లెవెల్లో ఫీల్ అవుతున్నారు. ప్రధాన యాజకుని దాసుడు నచ్చాడు. ఓకే,
మేబీ సైనిక్ కూడా అక్కడ ఉంది, కానీ ఇంకా వారంతగా యాక్టివ్ పార్ట్ తీసుకోలేదు అన్నట్టు మనకు కనిపిస్తా ఉంది. ఓకే, అలా మొత్తానికి మళ్ళీ యోహాను సువార్తకు వస్తే 20 కూడా వచ్చింది. అందుకు యేసు నేను కాని మాట ఆడిన ఎడల ఆ కాని మాట ఏదో చెప్పు. ఈయన వివరించుకోవాల్సిన అవసరం ఏంటి నాకు అనిపిస్తుంది. అసలు ఎందుకయ్యా నువ్వు మాట్లాడేది మాట అనిపిస్తుంది నాకు. ఏసయ్య కనపడితే అడగాలని అనిపించేటువంటి మాట ఏంటి వాళ్ళ దగ్గర మీరు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటే ఏంటి? ఆయన ఏమంటున్నాడు? పౌలు అన్నాడంటే నాకు అనిపిస్తుంది సరే అనిపించింది, కానీ ఏసయ్య అనడం ఏంటి? అంత జరిగిన తర్వాత కూడా ఒకవేళ ఆ టైంలో ఉంటే నేను కూడా పేతులకి అట్లా గట్టిగా మాట్లాడేటువంటి ఏందో ఏమి కాదు, మీరు ఉండండి నేను మాట్లాడతానట్టుంది. అంత ఫీల్ చేసేటువంటి విషయం ఇది, ఎంత బాధ అనిపించేటువంటి అఫ్కోర్స్. కాని మాట ఆడిన ఎడల, నేను కాని మాట ఆడిన ఎడల ఆ కాని మాట ఏదో చెప్పు. మంచి మాట ఆడిన ఎడల నన్ను ఏడ కొట్టుచున్నావు అని ఆయన కనుక ఒక దేవతతో కన్సైగ చేస్తే ఆ కొట్టినోడు తుతురియలు కాడు. అంత కెపబిలిటీ ఉన్నటువంటి వ్యక్తి కదా ఆయన. పాప ఈయన ఇట్లా వివరించుకుంటున్నాడు, ఎందుకు కొట్టుచున్నావు అని చెప్పేశాను. అన్న యేసు బంధింపబడి ఉన్నట్టుగానే ప్రధాన యాజకుడైన కయప యొక్కకు పంపెను. ఓకే, అంటే మొత్తానికి ఏదో ప్రతాపం చూపెట్టుకున్నాడు. తిట్టిండు, కొట్టిండు, వేసిండు, అవమానపరిచిండు, అంత చేసిండు. ఏం చేయకుండా మళ్ళీ ఏం చేసిండు? ఎందుకంటే ఆయన ప్రోటోకాల్ ప్రకారం ఆయన దగ్గర అది లేదు కదా, ఏం లేదు, సాధన చేసే అథారిటీ లేదు కదా. దానికి ఏదో ప్రతాపం చూపెట్టుకున్నాడు. సర్పంచ్ భర్త సర్పంచ్ అయినా సంతకం ఎవరు పెట్టాలి? పెట్టాలి. దానికోసం ఆయన ఏం చేశాడు అంటే మళ్ళీ కయప యుద్ధకి పంపించారు. అంటే మీకు ఆట ఆడుకుంటున్నారు అన్నమాట. అధికారం లేకపోయినా కయప యుద్ధం వెళ్ళాడు. కయప యుద్ధం వెళ్ళడం రెండవ తీర్పు వెలుచున్నారు. ఒకటి అనఫిషియల్ తీర్పు, రెండవది అఫిషియల్ తీర్పు అన్నమాట. ఓకే, కయప యుద్ధకు వచ్చాడు. 25 వచ్చింది. సీమోను పేతురు నిలువబడి సరికాల్చుకొనుచుండగా వారు అతన్ని చూచి నీవును ఆయన శిష్యులలో ఒకడవు కావా అని చెప్పగా అతడు నేను కాను, నేను ఎరగను అని అన్నాడు. ఇందాక మనం చెప్పుకున్నటువంటి ఆ 3 సందర్భాలు కంటిన్యూ అవుతున్నాయి. ఈ మధ్యలో ఈ సిచ్యువేషన్ జరుగుతుంది. ఓకే, కావా అని చెప్పగా అతడు నేను కాను, నేను ఎరగను అని అన్నాడు. పేతురు ఎవరి చెవి తెగ నరికెనో వాని బంధువును ప్రధాన యాజకుని దాసులలో ఒకడును ఎవరి చెవి తెగ నరికెనో ఫీల్డ్ మీద ఉన్న వ్యక్తులు. నేను ఎందుకు ఇందాక అక్కడ తోటలో కదా అనేటువంటి మాట ఎందుకన్నారంటే ఇది బంధువు ప్రధాన యాజకుని దాసులలో ఒకడును నీవు తోటలో అతనితో కూడా ఉండగా నేను చూడలేదా అని చెప్పినందుకు అందుకే వాళ్ళంతా పట్టుబట్టి కదా అని చెప్పేసాను. నువ్వు తోటలో ఉండగా చూడలేదా అని చెప్పినందుకు పేతురు నేనెరగనని మరొకసారి చెప్పాను. వెంటనే కూడి అప్పటికి అట్లా 3 సార్లు అయిపోయింది. లాస్ట్ లో అన్నటువంటి వాళ్ళ ముందు ఇద్దరు మాత్రం ఎక్కడో చూసుంటారు నార్మల్ గా. ఆయన చేసుకున్నప్పుడు వారు జర్నీ చేస్తున్నప్పుడు మాటలు ఇస్తున్నప్పుడు ఆయన దగ్గర ఉండడం అది చూసింటారని పర్టికులర్ గా అది ఎప్పుడెప్పుడో చూడడం అంటే అప్పుడే చూశారు కదా. ఆ నైట్ చూసినటువంటి వాళ్ళు బలంగా మాట్లాడారు. సరే, కయప ఏం చేశాడు అనేటువంటి వివరణ అక్కడ దగ్గర లేదు, కానీ మొత్తానికి కయప యుద్ధకు మాత్రం తీసుకెళ్ళబడ్డాడు, అక్కడ విచారించబడ్డాడు. ఆ తదుపరి ఇప్పుడు పిలాతునకు అప్పగించబడుతున్నాడు. అంటే 3వ తీర్పు. ఓకే, 28 వచ్చింది. వారు కయప యుద్ధం నుండి అధికార మందిరములకు యేసును తీసుకొని పోయి అక్కడ తీసుకొని పోయి అప్పుడు ఉదయమాయి కనుక వారు మైల పడకుండా పస్కారు భుజింపవరని అధికార మందిరంలోనికి వెళ్ళలేదు. అది ఇదొకటి ఏంటి, ఇదంతా పస్కా డే కదా. యాక్చువల్లీ పస్కా డే నైట్ తో ఆరంభమే, ఈవినింగ్ దాకా సూర్యాస్తమయం.
అయితే వారు మైల పడకుండా పరిశుద్ధంగా పస్కా తీసుకోవాలి. పస్కా భుజించడానికి ముందు మైల పడకూడదు అన్నమాట. అయితే పిలాతు గారి ఆ తీర్పు తీర్చేటువంటి హాల్లో అది అందరు ఎవరెవరో వస్తూ ఉంటారు, ఎవరెవరో పోతా ఉంటారు, అక్కడ తడి పొడి ఇలా మైల ఆ రకంగా ఆలోచన ఉంది. అందులో కాలు పెట్టకూడదు, అందులో ఏమి ముట్టుకోకూడదు అని చెప్పేసి బయట ఆవరణంలోనే నిలబడ్డారు. నిలబడితే వీళ్ళు అంటే మతం అనేటువంటిది ఎంత బలంగా ఉంటుంది, అవసరమైతే అధికారం యొక్క కొమ్ములను కూడా ఉంచడానికి ఇలాంటి సందర్భాలు ఒక ఉదాహరణ. ఏం చేశారు అంటే పస్కాలు భుజింపబడని అధికార మందిరం నుండి వెళ్ళలేదు. కావున పిలాతు బయట ఉన్న వారి ఎంతకు వచ్చి కానీ పిలాతే బయటకు వచ్చి ఈ మనిషిల మీద మీరు ఏ నేరం మోపుచున్నారని అని అందుకు వారు వీడు దుర్మార్గుడు కాని ఎడల వీరిని నీకు అప్పగించి ఉండమని అతనితో చెప్పింది. అంటే అలా మాటలు ఎలా ఉన్నాయి చూడండి. ఏ చేసిన తప్పేం తప్పు చేయకుండా దాన్ని తీసుకొస్తాం అయ్యా అన్నమాట. అంత ఘాటుగా ఇచ్చినటువంటి సమాధానం. పిలాతు మీరు అతన్ని తీసుకొని పోయి మీ ధర్మశాస్త్రం చొప్పున అతనికి తీర్పు తీర్చుడనగా, ఇక్కడ కేసు కాంప్లైంట్ అనేటువంటిది మీకు సంబంధించినటువంటి కాబట్టి మీరు వెళ్ళి మీ ధర్మశాస్త్రానుసారం తీర్పు తీర్చుకోండి అని అంటే వారు అన్నటువంటి మాట ఏంటంటే తీర్పు తీరుస్తాం కానీ ఏం లాభం. 32వ వచనం, యూదులు ఎవరికి మరణ శిక్ష విధించడానికి మాకు అధికారము లేదని అతనితో చెప్పింది. మీ చట్టం మీ ప్రభుత్వంలో మీ శాసనాలను అనుసరించి మరణశిక్ష విధించేటువంటి అధికారం మీకే ఉంది. మేము విధించకూడదు. మేము మరణశిక్ష విధిస్తే మళ్ళీ మీరు చర్యలు తీసుకుంటారు. కాబట్టి అధికారం మీకే ఉంది కాబట్టి మీరే తీర్పు తీర్చాలి అని పట్టుబడుతున్నారు. అందువలన యేసు తాను ఎట్టి మరణం పొందబోవునో దాన్ని సూచించి చెప్పిన మాట నెరవేరును. అంటే ఎంత భయంకరంగా అతను హింసించబడబోతున్నారు అనే విషయము అక్కడ చెప్పబడింది. రైట్. పిలాతు తిరిగి అధికార మందిరంలోకి ప్రవేశించి యేసును పిలిపించి యూదుల రాజు నీవేనా అని ఆయన దగ్గర యేసు నీ అంతకు నీవే ఈ మాట అంటున్నావా లేక ఇతను నీతో నన్ను గురించి ఏమైనా చెప్పారా అని అడిగాను. అందుకు పిలాతు నేను యూదుడనా ఏమి నీ స్వజనము నీ ప్రధాన యాజకులను నిన్ను నాకు అప్పగించింది కదా నీవేమి చేసింది అని అడగగా, అంటే మొత్తానికి ఇక్కడ చాలా కన్వర్సేషన్ జరిగిందండి. టైం లేకుండా మొత్తానికి అక్కడ కొంత విచారణ చేశాడు. విచారణ చేసిన తర్వాత వెంటనే ఇప్పుడు ఎక్కడి వాడు ఏం కదా అంటే డీటెయిల్స్ గల్లియా సోయిసా అంటే అడ్రస్ నజరేత అవన్నీ అడ్రస్ వచ్చాయి. అయితే ఆ ఏరియా నా పరిధిలోనికి రాదు కదా, కంప్లైంట్ చేసిన లేదు ఈయన పరిధిలో కూడా, క్యాండిడేట్ ఏమో మరొకరి పరిధిలో. అక్కడ ఉన్నటువంటి వ్యక్తి ఎవరంటే హీరో. ఓకే, కనుక ఇప్పుడు పిలాతు ఏం చేశాడంటే హీరో దగ్గరికి పంపించాడు. అంటే ఇప్పుడు థర్డ్ ఎన్నో పర్సన్ అవుతున్నాడు, 4th పర్సన్ అవుతున్నాడు. అన్న, కయప, పిలాతు, హేరోదు. ఓకే, హేరోదు దగ్గరికి పంపించబడ్డారు. లూకాసు వార్త 23వ అధ్యాయం, లూకాసు వార్త 23వ అధ్యాయము 7వ వచనం. ఆయన హేరోదు అధికారం కింద ఉన్న ప్రదేశపు వాడని తెలుసుకొని హేరోదు వద్దకు ఆయనను పంపెను. హేరోదు అధికారం కింద ఉన్న ప్రదేశపు వాడని తెలుసుకొని హేరోదు వద్దకు ఆయనను పంపెను. హేరోదు ఆ దినంలో యెరూషలేములో ఉండేను. అంటే అనుకోకుండా అప్పుడు యాక్చువల్లీ ఆయన గల్లీ ప్రాంతంలో ఉండాలి కానీ ఏదో పని మీద యెరూషలేములోకి వచ్చాడు. ఓకే, ఎందుకు వచ్చింది? ఏ రోజు యేసును చూసి వీటికి సంతోషించాను అంటే ఎందుకంటే అతని గురించి ఆల్రెడీ టాకింగ్ ఉంది కాబట్టి. ఆయన గురించి చాలా సంగతులు విన్నందున ఆయన ఏదైనా ఒక సూచక్రియ చేయగా అతను చేయగా చూడ నిరీక్షించి బహుకాలం నుండి ఆయనను చూడ కోరింది. అది ఇప్పుడు అవకాశం వచ్చింది. ఆయనను చూసినప్పుడు చాలా ప్రశ్నలు వేసినను ఆయన అతనికి ఉత్తరం ఏమీ ఇయ్యలేదు. మౌనంగా ఉన్నాడు, మాట్లాడలేదు. మాట్లాడకపోయేసరికి పోవచ్చు. అయితే అక్కడ యేసు మరణానికి అప్పగించబడాలంటే వాతావరణం అంతా అలాగే ఉండాలి. కాబట్టి యేసయ్య ఏం మాట్లాడలేదు, అతనికి ఉత్తరం ఏమీ ఇయ్యలేదు.
ప్రధాన యాజకులు శాస్త్రులు నిలబడి ఆయన మీద తీక్షణముగా నేరము మోపిరి. వీళ్ళు అక్కడికి కూడా పోయినారు హేరోదు దగ్గరికి ఎంబడబడ్డారు. వాళ్ళు నేరాన్ని మోపారు. హేరోదు తన సైనికులతో కలిసి ఆయన తృణీకరించి, ఎందుకు తృణీకరించాడు? వాళ్ళు వచ్చి నీకు కాంప్లైంట్ చేశారు, నేను అడుగుతుంటే ఒక మాట కూడా మాట్లాడుతుండే నా గురించి కాదు అన్న విధానంలో తృణీకరించి అపహసించి ఆయనకు ప్రశస్తమైన వస్త్రము తొడిగించి పిలాతునొద్దకు మరలా పంపెను. అంటే హేరోదు దగ్గర ఏం తీరడం, కానీ హేరోదు చేసినట్టు పని ఏంటంటే ఒక మంచి ప్రశస్తమైన వస్త్రం, అంటే వెనగల విలువైనటువంటి ఒక వస్త్రం అతనికి తొడిగించి పిలాతు వద్ద పంపించాడు. అంత వాల్యుబుల్ కనుకనే సిలువ వేసినప్పుడు సైనికులు ఏం చేశారు? వేసుకొని చింపడేసి కాదు, అంగి ఎవరి పేరట వస్తే వాళ్ళు తీసుకుందాం అని చెప్పేసి చీటీ వేసుకున్నారు. మామూలుగా అయితే అంత సినిమా ఉండదు, వస్త్రం కోసం చీట్లు వేయడం. రైట్, అది అందుకోసం ఇతడు మొత్తానికి మళ్ళీ ఎక్కడికి పంపించబడ్డాడు? మరలా పిలాతు మొత్తం. అంటే ఇప్పుడు ఎన్నో విచారణ అవుతుంది, వ్యక్తి పంపబడితే విచారణ ఎన్నో విచారణ అవుతుంది, 5వ విచారణ. అవునా? ఇప్పుడు మరలా మనం ఎక్కడ? యోహాను సువార్త 18వ అధ్యాయం 39వ వచనము అదంతా చదవాలి. 19వ అధ్యాయంలో గంటవాలి. అప్పుడు పిలాతు యేసును పట్టుకొని 38 చదవాలి. అప్పుడు అదే దాంట్లోనే భాగం. ఇప్పుడు బరబ్బా సంగతి వస్తుంది, అవన్నీ కూడా జరిగి సరే ఒక లైన్ మనం మిస్ అవ్వద్దు అనుకుంటే ఏం చేద్దామంటే 38వ అధ్యాయం చివరి 38వ వచనంలో చివరి పేరా ఉంది కదా, అతడు మాట చెప్పి బయట ఉన్నటువంటి యువకుల యొద్దకు వెళ్ళి, యాక్చువల్గా ఇక్కడ మీకు అంటే మీరు కరెక్షన్ మిస్ అవ్వకూడదంటే మీరు ఏం చేయాలంటే 37 మనం చదువుతున్నాం చూడండి. అందుకు నాకు నీవు రాజువా అని ఆయన అడగగా, యేసు నీవన్నట్టు నేను రాజుని, సత్యమును కూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టితిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చితిని, సత్య సంబంధమైన వాడు నా మాట విను అని. అందుకు పిలాతు సత్యమనగా ఏమిటి అని ఆయనతో చెప్పారు. ఈ రాజువా అనేటువంటి విషయం మాట్లాడుకున్న తర్వాత ఇప్పుడు హేరోదు దగ్గర పంపించాడు. హేరోదు దగ్గర నుండి మళ్ళీ తిరిగి పిలాతు వద్దకు వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ పేరా చూడండి స్టార్ట్ అవుతుంది అన్నమాట. అతను ఈ మాట చెప్పి బయట ఉన్నటువంటి యువకుల యొద్దకు తిరిగి వెళ్ళి, అతని యందు ఏ దోషము నాకు కనపడలేదు, ఆయన పస్కా పండుగలో నేను ఒకటి మీకు విడుదల చేయి వాడుక కలదు కదా, దానికి నేటికి నేరస్తులను విడిచిపెట్టినట్టుగా ఆ వాడుక కలదు కదా, నేను యూదుల రాజును విడుదల చేయడం మీకు ఇష్టమా అని వారిని అడిగాను. అయితే వారు వీరిని వద్దు, ఆ గజదొంగ అయినటువంటి బరబ్బను విడుదల చేయమని మరలా కేకలు వేసి, బరబ్బను విడిచిపెట్టండి, బరబ్బ లాంటి వాడిని విడిచిపెట్టండి. బంతిపొట్టు దొంగ అండి, బంతిపొట్టు దొంగ తెలుసా? ఏంటంటే మీరు బంతిపొట్టు దొంగ దారి కాచి కాపు కాచి ప్రాణం తీసైనా సరే దోచుకొని వెళ్ళేటువంటి వాడిని బంతిపొట్టు దొంగ అంటారు, దొంగ. అలాంటి వాడు బరబ్బ. అలాంటి వాడినైనా విడిచిపెట్టాలంట, కానీ యేసు మాత్రం విడిచిపెట్టలేదు. అంటే ఇప్పుడు వాళ్ళు ఎంత పరిదగించున్నారనమాట, ఎంత దారుణమైనటువంటి తీవ్రమైనటువంటి విషయం. రైట్, ఇలా కన్వర్జేషన్ చాలా జరిగింది. తర్వాత మన బాబుని తీసుకెళ్తాడు ఇంకొక మనుషుడు, ఇవన్నీ చాలా మాటలు ఉన్నాయండి. మొత్తానికి ఈ 19వ అధ్యాయం నుండి మీరు 8వ వచనం వరకు చదువుతున్నారు. అయితే యేసు మీద మోపినటువంటి నేరాలలో 2 ప్రధానమైన నేరాలు ఉన్నాయి. ఏంటివి అనంటే, ఒకటి అతడు దేవాలయాన్ని పడగొడతాను అన్నాడు. రెండవది నేను దేవుని కుమారుడను అని చెప్పాడు. అంటే దేవుని కుమారుడు అని చెప్పి దేవునికి సమానంగా చేసుకున్నాను. మూడవది కూడా నేను రాజును అని
రాజు పన్ను కట్టొద్దని చెప్పాడు. ఇలా అన్నారు. చెప్పాడని వాళ్ళు అంటున్నారని అంటున్నారు. 3 కారణాలను వాళ్ళు వెతుక్కున్నారు. ఈ ఎందుకు అంటే ఇప్పుడు రాజు అన్నాడు పన్ను కట్టొద్దు అన్నాడు, ఎవరి కోపం వస్తుంది? కైసర్ కోపం వస్తుంది. కాబట్టి ఏవైతే మరణ శిక్షకు సెక్షన్ వెతుకుంటా ఉంటారు కదా, కేసు పెట్టేటప్పుడు ఏ సెక్షన్ వింటే బలంగా వెతుకుంటా ఉంటారు కదా, అలాంటి సెక్షన్ వెతుక్కొని ఆ సెక్షన్ల మేరకి కేసు వేయటము జరుగుతున్నది అన్నమాట. రైట్. ఇప్పుడు ఇది జరిగిపోయిన తర్వాత మీరు విచారించుకోండి, ఆలోచించుకోండి అని చెప్పేసి వాళ్ళకి సమయం ఇచ్చారు. తర్వాత వాళ్ళు ఆలోచించుకొని మళ్ళీ పిలాతు దగ్గరికి వచ్చి తీర్పు తీర్చండి అని చెప్పేసి మరొకసారి ఆయన దృష్టికి బలంగా తీసుకురావడం జరిగింది. అప్పుడు పిలాతు మళ్ళీ విచారణ చేస్తున్నాడు. అంటే పిలాతు దిగింది ఎన్నో విచారణ అన్నమాట, ఇది 3వ విచారణ. పిలాతుది 3వ విచారణ. ఓకే, నీవెక్కడి నుండి వచ్చినవని యేసును అడిగాడు. అయితే యేసు అతనికి ఏ ఉత్తరము ఇయ్యలేదు కనుక పిలాతు నాతో మాట్లాడవా, నిన్ను విడుదల చేయటకు నాకు అధికారం కలదని, నిన్ను సిలువ వేయుటకు నాకు అధికారం కలదని నీ వెరగవా అని ఆయనతో అని. అందుకు యేసు, పైనుండి నీకు ఇవ్వబడి ఉంటేనే తప్ప నా మీద నీకు ఏ అధికారము ఉండదు, అందుచేత నన్ను నీకు అప్పగించిన వారికి ఎక్కువ పాపము కలదు అనని. మొత్తానికి సరే ఆయన స్టైల్లో ఆయన సమాధానం చెప్పాడు. నీకు అధికారం ఉంటే తప్ప నాకు నా మీద చర్యలు తీసుకోవడానికి నీకు అవకాశం ఉండదు అని చెప్పేసి ఆ మాటలన్నీ అలా మాట్లాడడం జరిగింది. తర్వాత మేము మొత్తానికి తీర్పు వాళ్ళ కేకలు గెలిచి ఇవంతా దీంట్లో ఉంటుంది. తర్వాత చివరికి వాళ్ళకి అప్పగించడం జరిగింది. మొత్తానికి తీర్పు తీర్చేసారు, శిలువ మరణంకు అప్పగించడం జరిగింది. 17వ వచ్చింది. ఇక్కడ ఇప్పుడు మనం తీర్పుల గురించి మాట్లాడుకుంటే మొదటిది ఎవరయ్యారు? అన్న తీర్పు తీర్చాడు. రెండవది ఎవరయ్యారు? కయప తీర్పు తీర్చాడు. 3 రెండవది. ఈ 3వది పిలాతు. ఎన్నిసార్లు తీర్పు తీర్చాడు? 3 సార్లు. ఓకే, 3 సార్లు అని కన్ఫర్మేషన్ ఎట్లా అంటే, ఒకసారి లూకాసు వార్తకి వెళ్తే, లూకాసు వార్త చివరి అధ్యాయం చూడండి, 23వ అధ్యాయము 22వ వచ్చింది. 23వ అధ్యాయం 22వ వచ్చింది. 3వ మారు అతడు ఎందుకు అతడు ఏ దుష్కార్యం చేశాను అని చెప్పి అడుగుతున్నాడు అనమాట వాళ్ళు. అంటే పిలాతు ఎన్నిసార్లు విచారించిన ప్రతిసారి వాళ్ళతో అంటున్నాడు, ఏమంటున్నాడంటే ఇతని ఎందుకు నాకు ఏ నేరము, ఫస్ట్ ఏమన్నాడంటే ఇతని ఎందుకు నాకు ఏ నేరం కనిపించలేదు అన్నాడు. రెండవ మారు ఏమంటున్నాడంటే మీరు అనుకున్నట్టు మరణ శిక్ష వేసేంత నేరం నాకు ఏం కనిపించలేదు కాబట్టి నాకు దెబ్బలు పెట్టి పంపించాడు అని అన్నాడు బరబ్బా సందర్భం నుంచి. ఓకే, 3వసారి వాళ్ళు పట్టుబట్టి ఉన్నప్పుడు మళ్ళీ మాట్లాడుతున్నాడు, ఎందుకయ్యా మీరు అంతగా మొండిగా వాదిస్తున్నారు అంటే, 3వసారి ఎందుకు నేను మరణ శిక్ష వేయాలి చెప్పేసాను అంటే వాళ్ళు మొండి పట్టు పట్టారు. మొండి పట్టు పట్టినప్పుడు ఎంత బ్లాక్ తీశారంటే మోస్ట్లీ వాళ్ళ భార్య కూడా చెప్పింది ఈయన విషయంలో జాగ్రత్త అని చెప్పేసి. పాపం ఈయన భయం, యేసుపట్ల గౌరవం ఉంది, కొంత విశ్వాసం ఉంది, భయం ఉంది. అయితే తప్పించాలని చెప్పి శతవిధాల ప్రయత్నం చేస్తున్నప్పుడు వారు బ్లాక్ మెయిల్ వర్డ్ వాడారు. ఏం వాడారు అని అంటే, నువ్వు గనక ఇప్పుడు మరణ శిక్ష విధించకపోతే వాళ్ళని చంపడానికి రైట్ లేదు, వీళ్ళతోటే చంపించాలి అంటే వీళ్ళతోటే చంపమని అపై చేసి చంపేస్తాం. ఈ చంపమనేటువంటి ఆర్డర్ వీళ్ళ దగ్గర రావాలి. దానికోసం ఏమంటున్నారు అంటే, నువ్వు కనుక మరణ శిక్ష విధించకపోతే నువ్వు కైసరు స్నేహితుడు కావాలి అన్నావు. అంటే ఏం చేశారంటే కైసరు దృష్టిలో మేము చెప్తాం, ఏమని చెప్తాం అంటే, అయ్యా మీకు పన్ను కట్టొద్దు అన్నటువంటి వీడిని పెడుతున్నాడు, కైసరు మీకు రాజు అంటే నేనే రాజు అని చెప్పినటువంటి వీడిని పిలాతు గారు తీర్పు తీర్చట్లేదయ్యా. అంటే వీడు
యేసుతో చేతులు కలిపాడు పిలాతు అని చెబుతామన్నట్లుగా బ్లాక్మెయిల్ చేశారు. ఎంత భయంకరం చూడండి. అలా బెదిరించారు. ఆ బెదిరించేసరికి చివరికి వాళ్ళ కేకలే గెలిచాను. అలా సరెండర్ అయి ఆయన చేతులు కడుక్కొని ఈ విషయంలో నేను దోషిని కాదు అని చెప్పినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే తెగించి ఈ వీడి రక్తము మా మీద మా పిల్లల మీద ఉండును కాదన్నారు. ఎంత తెగించారు. అదంతా జరిగిపోయిందన్నమాట. రైట్, మనం ఏ విషయంలో ఉన్నాం? తీర్పులు ఎన్నిసార్లు జరిగాయి? మళ్ళీ ఒకసారి అన్న ఒకటి, కయప 2, పిలాతు 3, హేరోదు 6. మొత్తానికి ఎన్నిసార్లు? ఒక వ్యక్తి ఆ సింగిల్ పేరు రాత్రితో ఆరంభమైంది కదా, అంటే 24 గంటల ముందు ఉన్నటువంటి సినారియో ఇదంతా. ఓకే, వేతనితో స్టార్ట్ అయింది. ఆ రాత్రి భోజనం జరిగింది, చాలా లాంగ్ మెసేజ్లు జరిగాయి. తర్వాత తోటకి వెళ్ళారు, ఒలిగొల కొండ ఎక్కారు, అక్కడ పేరెంట్స్ చేశారు, ఆ వెంబడి అరెస్ట్ అయ్యారు. ఆ తర్వాత అన్న యుద్ధకి, ఆ తర్వాత కయప యుద్ధకి, ఆ తర్వాత పిలాతు యుద్ధకి, మరణ హేరోదు యుద్ధకి, హేరోదు యుద్ధం నుండి మరణ పిలాతు యుద్ధకి. అలా అలా తిప్పి 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 అతన్ని ఎంత ఇబ్బంది పెట్టారంటే అంత ఇబ్బంది పెట్టారు. చివరికి అతన్ని మరణానికి అప్పగించేశారు. అప్పగించిన తర్వాత 19వ అధ్యాయం 17 తీసుకుని పోయి ఆయన శిలువ మోసుకొని కపాల స్థలమను చోటికి వెళ్ళి, హెబ్రీ భాషలో దానికి గొల్గొతా అని పేరు. అక్కడ ఈ వైపున ఒకరిని ఆ వైపున ఒకరిని మధ్యన యేసును ఉంచి ఆయనతో ఇద్దరిని శిలువ వేసి, ఇక్కడే మనకు ఒక దొంగ ఈ రాజ్యంలోకి వచ్చినప్పుడు జ్ఞాపకం చేసుకోమన్నారు. నేను నాతో మన దేశంలో అని చెప్పి అన్నారు. అది మీకు తెలుసు కాబట్టి నేను ప్రత్యేకంగా దాన్ని చూపెట్టాలని అనుకోవట్లేదు. అది లూకాసు వాళ్ళలో ఉంటుంది. ఓకేనా? మరియు పిలాతు యూదుల రాజైన నజరేయుడైన యేసు వాళ్ళు పై విలాసము రాయించి శిలువ మీద పెట్టించారు. వాళ్ళు ఎంత బ్లాక్మెయిల్ చేసినా కూడా పిలాతు మాత్రం పాపం ఆయన ఒక స్ట్రాంగ్ బోర్డు మీద ఏం ఒపీనియన్ ఉన్నదంటే, ఇప్పుడు వీళ్ళ తీరు ఆయన తీరు ఇదంతా గమనిస్తున్నప్పుడు ఈయనలో ఆ సింటమ్స్ కనబడుతున్నాయి అనే ఉద్దేశంతో యూదుల రాజు అనేటువంటి ఒక ట్యాగ్ రాయించారు. ఏ భాషలో రాయించారు అంటే హెబ్రీ భాష మరియు గ్రీకు భాష, రోమన్ భాష, 3 భాషల్లో రాసి పెట్టారు. అయితే ఈయన యూదుల రాజులో రాశాడు. యేసు యూదుల రాజులో రాశాడు. అయితే అది కూడా నాకు నచ్చట్లా. యేసు యూదుల రాజు అంటే మనమందరం ఆయన ఒప్పుకొని రాజు అని ప్రస్తావిస్తున్నట్టుగా ఉంటే అట్లా కాదు, వాడు చెప్పుకున్నాడన్నట్టుగా రాయమన్నాడు. పిలాతుకు చిరాకు వచ్చేసింది. అడుగు అడ్డగిస్తుంటే వ్యాపారం రాసింది రాసేసాను, మళ్ళీ ఇది కాదు అది కాదు కాదు అన్నమాట. అట్లా వాళ్ళు ఏం చేయలేని పరిస్థితికి వచ్చేసాను. 19వ వచనం, యూదుల రాజైన యేసు వాళ్ళ పైపు రాసులు రాయించి శిలువ మీద పెట్టించింది. యేసు శిలువ వేయబడిన స్థలం పట్టణమునకు సమీపమై ఉండేది. అది హెబ్రీ, గ్రీకు, రోమా భాషలలో రాయబడింది కనుక యూదులలో అనేకులు దానిని చదివి అది కూడా తెలియదు. ఇతడు యూదుల రాజు పిలాతే రాసి పెట్టిన అనేటువంటి ఆలోచన చేసుకోవాలి. సరే, మొత్తానికి యూదులందరూ చదివారు. చదివి ఏం ఇచ్చారు అంటే, నేను యూదుల రాజునని వారు చెప్పినట్టు రాయు గాని, వాడే నేను యూదుల రాజునని చెప్పుకున్నట్టుగా రాయు గాని, యూదుల రాజు అని రాయవద్దని యూదుల ప్రధాన యాజకుడు పిలాతుతో చెప్పగా, పిలాతు నేను రాసినదేమో రాసి అంటే ఎక్కువ రాయబడలేదు కానీ మొత్తానికి చాలా గరం అయి ఉంటాడు. ఎందుకంటే ఆయన కూడా ఆల్మోస్ట్ బ్లాక్మెయిల్ చేశాడు కదా, ఆయనకు చాలా కోపం ఉంటుంది. సరే, మొత్తానికి అది అయిపోయింది. ఇక చివరి అంకం 23 వచ్చింది. సైనికుడు యేసును శిలువ వేసిన తర్వాత ఆయన వస్త్రములు తీసుకొని ఒక్కొక్క సైనికుడికి ఒక్కొక్క భాగం వచ్చినట్లు వాటిని
4 భాగములుగా చేసి, మరి ఆ 4 భాగాల వస్త్రాలు ఏమున్నాయో నాకు తెలియదు. ఆయన అంగీని కూడా తీసుకొని, అంటే ఆల్రెడీ వస్త్రం 4 భాగాలు చేశాడట, అంగీని కూడా తీసుకొని ఆ అంగి కుట్టు లేక పైనుండి యావత్తు వేయబడింది, నిలువుటకి అనమాట. వేయబడింది. కుట్టు లేకుండా నేర్చినటువంటి షర్ట్ చాలా బాగుంటుంది కదా. పైగా అది హీరోది గిఫ్ట్ ఇచ్చింది. దాన్ని ఏమో మొత్తానికి ప్రశస్త వస్త్రంగా ఇచ్చాడు. ఆ వస్త్రం కూడా మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే దాన్ని చింపగా వారు దానిని చింపక అది ఎవరికి వచ్చునో దాని కోసం చీట్లు వేయదమని ఒకరితో ఒకరు చెప్పారు. అంటే మిగిలిన వస్త్రాలేమో చింపుకొని పంచుకున్నారట. ఇది మాత్రం ఇది నేయబడింది కనుక ఇది చింపితే డిస్టర్బ్ అవుతుందని చెప్పేసి ఇది ఎవరి పేరంటే చీపు వస్తే అది తీసుకుందామని చెప్పేసి తీసుకున్నారట. అంటే ఒకరి చాపు మరొకరి పండగ వచ్చింది కదా. ఒకరి చావు మరొకరికి పండగ అవుతుంది. మనం ఇప్పటి చావులలో చూస్తాం, చచ్చి ఆయన ఎగిరిపోగల పాపం, చచ్చి కుటుంబ సభ్యులు ఏడుస్తూ ఉంటారు. మిగతా వాళ్ళకి ఆ చావు ఏమవుతా ఉంటుంది, చంపుకోనికి పండుగే, ఎగిరిపోయికి పండుగే కదా. ఇలా రకరకాలుగా పండుగలు చేసుకునేటువంటి వాళ్ళు ఉంటారు. సరే, అయితే ఈ వస్త్రం తీసుకున్నది ఒక ప్రవచనం ప్రకారం జరిగింది అని అంటున్నాడు 24వ వచనంలో. వారు నా వస్త్రములను తమలో పంచుకొని నా అంగీ కోసం చీటీ వేసి అని లేఖనం నెరవేరినట్లు ఇది జరిగింది. ఇందుకే సైనికులు ఇలాగూ చేసిరి. ఇది అయిన తర్వాత ఆయన తల్లియు ఆయన తల్లి సహోదరియు క్లోప భార్య అయిన మరియు మగ్దలేనే మరియు యేసు సిలువనొద్ద నిలుచుండిరి అన్న. అంటే ఆ సిలువ వేసేటప్పుడు అక్కడ స్త్రీలు ఎవరెవరు ఉన్నారు అంటే ఇక్కడ ప్రస్తావన చేశాడు. తల్లి అయిన మరియ ఉంది, ఆమె చెల్లె ఉంది, క్లోప భార్య అయినటువంటి మరియ ఉంది, మగ్దలేనే మరియ ఉంది. ఇంకొక స్త్రీ కూడా ఉందండి. ఆమె ఎవరు అంటే జబదయి భార్య, అంటే యోహాను యాకోబు యొక్క తల్లి. ఆమె ఉన్నదన్నట్టు మనకి ఎక్కడ కనబడుతుంది అంటే లూకా సువార్త 23వ అధ్యాయం 28వ వచనం. లూకా సువార్త మత్తయి సువార్త 27వ అధ్యాయం 56వ వచనం. మత్తయి సువార్త 23వ అధ్యాయం 56వ వచనం. లేదా చూడండి, 27 27వ అధ్యాయం 56వ వచనం. వారిలో మగ్దలేనే మరియయు యాకోబు యేసే వారి తండ్రి అయిన మరియయు యాకోబు యోసే అని వారి తల్లి అయిన మరియు జబదయి కుమారుల తల్లియు ఉండేది. యోసే యొక్క తల్లియు మరియు జబదయి కుమారుల తల్లియు ఉండేది. అంటే మనకి యోహాను జబదయి కుమారుల తల్లి ప్రస్తావన లేదు. బట్ మత్తయి గారు ఆమె కూడా ఉన్నది అనే విషయాన్ని కన్ఫర్మ్ చేస్తున్నారు. వీళ్ళు బాగా ఏడుస్తున్నప్పుడు వీళ్ళను చూస్తూ ఇందాక లూకా సువార్త తీసాం కదా, అక్కడ ఏమన్నంటే నా నిమిత్తం మీరు ఏడవకండి, మీ నిమిత్తం మీ పిల్లల నిమిత్తం ఏడవండి అని చెప్పి ఈ స్త్రీలతో మాట్లాడారు. ఓకే, రైట్. ఇదంతా కూడా ఎప్పుడు జరుగుతున్నది అంటే ఆయన సిలువ వేయబడిన తర్వాత ఇదంతా జరుగుతుంది. 27వ వచనం. తర్వాత శిష్యుని చూసి, అంటే యోహాను గారిని చూసి, ఇవన్నీ మళ్ళీ వేరే వేరే సువార్తలతో రెఫరెన్స్లు ఉంటాయండి. మనకు టైం చాలా ఓవర్ అయిపోయింది, ఆ సందర్భాలకు వెళ్ళట్లేదు. జస్ట్ మనకు మళ్ళీ తర్వాత 2 సందర్భాలు వచ్చి ఇది ఎక్కడ ఉంది అంటే మనం వెనక మాట్లాడుతాం. తర్వాత శిష్యుని చూసి, ఇదిగో నీ తల్లి అని చెప్పారు. ఆ గడి నుండి ఆ శిశువు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. వేరే సువార్తలో అయితే ఏమంటుందంటే శిశువు పెట్టి ఇటువంటి కుమారుడు తల్లి చెప్తాడు, మరియమ్మను పెట్టి ఇదిగో నీ తల్లి అని చెప్పి యోహాను గారికి చెప్తారు. అది
వేరే సందర్భంలో కనబడుతుంది. 22 అటు తర్వాత సమస్తము అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పికొనుచున్నాను అన్నాడు. చెరకతో నిండి ఉన్న ఒక పాత్ర అక్కడ పెట్టి ఉండేది కనుక వారు ఒక స్పంజి చెరకతో నిండి హిస్సోపు పుడకకు తగిలించి ఆయన నోటికి అందించింది. యేసు ఆ చెరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల ఉంచి ఆత్మను అప్పగించాడు. ఇది ఆల్మోస్ట్ అంటే యేసు చనిపోయింది, ఆత్మించినట్టు చనిపోయింది. ఆల్మోస్ట్ అక్యురేట్ 24 hours అని నేను అనను, కానీ మోస్ట్లీ 24 గంటల వ్యవధి చోటు చేసుకున్నటువంటి పరిణామం ఆ సంఘటన. యాడర్ సీక్వెన్స్ లో మనం దీన్ని పేర్చాం. ఇంకా కొన్నిటిని మనం చదవలేకపోయాం, టైం చాలా ఎక్కువ అయిపోయింది. లోకస్వార్థం చాలా ఉంటాయి సందర్భాలు, చాలా ఆయన మెసేజ్ చాలా ఉంటాయి. ఎప్పుడు ఆయన శిలువ మరణ ఘట్టంలోనే ఎక్కువ మెసేజ్ ఉంటాం, చదవలేదు, చాలా ఉన్నాయి. ఇదొక ప్రేయర్, దీన్ని అర్థం చేసుకుంటే చాలా బాగుంటుంది. నాకైతే చాలా మరణం అనేది బాధాకరమైన విషయమైనప్పటికీ మరణం మూలంగా లోకానికి రక్షణ వచ్చింది, అదొకటి సంతోషకరమైన. ఆ దినమునందు మీరు సంతోషించుడు అని అంటారు. యాక్చువల్లీ యేసు మరణ దినమునందు ఏం చేయాలి? సంతోషించాలి. ఎందుకంటే మనకు ఊరలకు మనకు తెలుసు, మరణం ఆయన బంధించుట అసాధ్యం, మరణ వేదన తొలగించాను, ఆయన తిరిగి లేపాను, నేను పరలోకంలో తన కృపాక్షంగా కూర్చుండబెట్టుకోలేను, పైగా ఆయన మరణంగా లోకానికి రక్షణ. ఇన్ని మంచి జరుగుతున్నప్పుడు ఏడవలసినటువంటి అవసరం ఏం కనబడదు. కాకపోతే ఆ రోజు ఆయనకి శారీరక కొంత వేదన అనేటువంటిది ఏదైతే జరిగిందో, సరే ఇప్పుడు ఒక తిడతాడండి, వాడు తిట్టాడు, వాడు అన్న వాడు పోతాడు అనే దుర్పేసుకుంటే ఎవరికేం ఉండదు. కానీ తిట్టాడు అన్నప్పుడు ఎవరిని పట్టుకుని తిట్టాడు, అంతటి వాడిని తిట్టాడా అనేటువంటి ఆ విషయాన్ని ఒడుగుతున్నప్పుడు అది బాధ వేస్తూ ఉంటాం. అట్లాంటివి కొన్ని సందర్భాలు కొంచెం బాధాకరమైన విషయాలు అయినప్పటికీ ఓవరాల్గా సంతోషకరమైనటువంటి దినము యేసు మరణించినది. ఏ దినం అది? యేసు మరణించింది ఏ రోజు? మంచిగా మరి బుధవారం. అవునా? బుధవారం. ఈరోజు ఏమన్నా ఈ రోజు ఎందుకు సెలవు ఇచ్చారు? వాక్యానుసారం కాదు, లోకానుసారం. మనం ఎందుకు కూడుకున్నాం? వాక్యానుసారంగా లోకంలో వాక్యం లోకానుసారమైన కాలంలో వాక్యం ఏమై ఉన్నది అనేటువంటి విషయాన్ని మనం ధ్యానించుకుని ఉంటున్నాం. అంటే నేను ఇందులో వేరే ఏదో మెసేజ్ మీకు ఇవ్వడానికి ప్రయత్నం చేయలేదు. నేను ఏం ప్రయత్నం చేశానంటే ఏ పరిణామాలు చోటు చేసుకున్నాయి అనేటువంటి ఒక రూట్ మ్యాప్ను మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేశాను. ఇప్పుడు మీరు కనుక దీన్ని ఒకవేళ విన్నట్టు జ్ఞాపకం ఉంచుకున్నా, లేదంటే మరొకసారి దాన్ని పునర్విమర్శన చేసుకున్నా కూడా మీరు లైఫ్ లో దేని తర్వాత ఏంటి, దేని తర్వాత ఏంటి అనేటువంటి తక్కువ చెప్పేస్తాను. నాకు తెలిసి రెఫరెన్స్ కూడా తీయగలుగుతాం, ఆ అవగాహన పెంపొందించడం కోసం మాత్రమే ఈ ప్రయత్నము చేయండి. వాక్యం నిమిత్తము ప్రార్థన చేయండి. ఎవరు ప్రార్థన చేస్తారు? సుధా ప్రార్థన చేయండి.